సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అంటే మీరు చాలామంది థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. మరి ఆ మూవీస్ అనేవి ఏ డేట్లో వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి గెటప్ శ్రీన్ గారిది రాజు యాదవ్ మూవీ రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. మరి ఇది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అండ్ అలాగే ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది, సెకండ్ డే ఎంత కలెక్ట్ చేసింది, చాలా మందికి తెలుసుకోవాలనే ఉంటుంది. మరి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ డే వచ్చేసరికి 76 lakhs వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే సెకండ్ డే చూసుకున్నట్లయితే అంటే ఫస్ట్ డే సెకండ్ డే కలిపి 1.4 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అనేది గెటప్ శ్రీన్ గారే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయితే చేశారు. మరి ఈ మూవీ మీరు ఎవరైనా థియేటర్స్ లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి నెక్స్ట్ మంత్ థర్డ్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే అల్లరి నరేష్ గారిది ఆ ఒక్కటే అడక్కు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు ఇంకా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ రెండు ప్లాట్ఫామ్స్లో మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు రాశి ఖన్నా గారు ఇంకా తమన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో నెక్స్ట్ మంత్ 5th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుహాస్ గారు ఇంకా విరాజ్ అశ్విన్ గారు కలిసి యాక్ట్ చేసినటువంటి శ్రీరంగ నీతులు ఈ మూవీ మనకి ప్రసన్నవదనం కంటే ముందే రిలీజ్ అయిందనమాట థియేటర్స్లో, కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మరి ఇది ఎప్పటి నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి June 7th నుంచి ఈ మూవీ అనేది సోనీ లివ్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆవేశం మూవీ ఈ మూవీ మనకి మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి 150 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అక్కడ బాగానే సక్సెస్ అయింది, కానీ తెలుగులో మనకి థియేటర్స్లో రిలీజ్ కాలేదు. కాబట్టి దీనికోసం చాలామంది ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ఏంటనేది వెయిట్ చేస్తున్నారనమాట. మరి ఇది తెలుగులో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా 1 week అయితే వెయిట్ చేయండి చాలు, మనకి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మమ్ముట్టి గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి టర్బో మూవీ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి బాగానే రన్ అవుతుంది. మరి ఇది ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి June month 3rd week నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి June month 20 అనమాట. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా 1 month అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ ఈ మూవీ మనకి ఎప్పుడో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదన్నమాట. మరి దీనికి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా రాలేదు. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మీకు త్వరలో అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మరి అప్పటి వరకు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరి మీరు ఇందులో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.